So, hello, my dears. Welcome to Prashant English Academy. And how are you all? I hope all of you are doing great. And ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ వాయిస్. సో ఈ యొక్క వాయిస్ అనేది నేర్చుకుంటే యాక్చువల్గా ఇట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అనమాట. 10th క్లాస్కి చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ 2 మార్క్స్. ఈ యొక్క 2 మార్క్స్ నేర్చుకోవాలంటే మనం ఫోకస్ చేయాల్సినవి గ్రామర్ టాపిక్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ఫోకస్ చేయాల్సింది మెయిన్గా టెన్సెస్ మీద ఫోకస్ చేయాలి. టెన్సెస్ నేర్చుకుంటేనే మనకు వాయిస్ వస్తుంది, లేకపోతే రాదన్నట్టు. నేను యాక్టివ్స్ ప్యాసివ్స్ చదివేటప్పుడు ఐ యూస్ టు లిజన్ ఫ్రమ్ మెనీ పీపుల్ దట్ టెన్సెస్ నేర్చుకుంటేనే మనకి యాక్టివ్స్ ప్యాసివ్స్ వస్తుంది, లేకపోతే రాదు. టెన్సెస్ స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి, తర్వాత అది ఏ టెన్షన్ తెలిసి ఉండాలి, వాట్ ఇస్ అ టెన్షన్. దాన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ అ వాయిస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వాయిస్ వీ హ్యావ్ ఇన్ ఇంగ్లీష్ అనేసి మనకు తెలుసు. బట్ అంతగా వినేంత కెపాసిటీ మనకు ఉందా అంటే నాకు తెలిసినంతలో లేదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో సేమ్ లైక్ యూ పీపుల్ లైక్. బట్ ఈ యొక్క వాయిస్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ విత్ 5 స్టెప్స్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ దిస్ వాయిస్ ఫర్ విత్ ఇన్ 5 స్టెప్స్. అంటే టెన్సెస్ అన్ని గ్రామర్ అంతా టెన్సెస్ యొక్క గ్రామర్ టాపిక్స్ అన్ని పక్కన పెట్టేసి జస్ట్ ఒక 5 టిప్స్, 5 స్టెప్స్ నేను టీచ్ చేస్తాను. ఒకసారి ఫోకస్ చేయండి, వినండి, మీకు నచ్చితే చేసేయండి.